తిరుగులేని విధేయత. తిరుగులేని విధేయత. మనం ఏ విధేయత చూపించాలి? తిరుగులేని విధేయత. అవును, విధేయత అంటే అర్థం ఏంటో తెలుసా? అవును, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు చూసినప్పుడు ఈ విధేయత ఆశీర్వాద రహస్యం. విధేయత ఆశీర్వాదం. విధేయత ఫలించుటకు గుండె. విధేయత కదిలించు శక్తి. విధేయత స్వీయను చంపుతుంది, వధిస్తుంది. విధేయత వ్యక్తిత్వాన్ని పవిత్రపరుస్తుంది. విధేయత సమర్పణను చూపిస్తుంది. విధేయత సమ్మతిని ముద్రిస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవి. విధేయత అంటే మీకు అద్భుతమైన మాటలు నేను చెప్పాను. విధేయతే ఆశీర్వాదానికి రహస్యం. విధేయత ఫలించడానికి గుండె ప్రారంభంలో చెప్పాను. విధేయత కదిలించు శక్తి. విధేయత ఇచ్చను అనగా దేవునికి విధేయత చూపించడం ద్వారా మన కొరకు మనం బ్రతకాలన్న ఆశ చచ్చిపోద్ది. విధేయత వ్యక్తిత్వాన్ని పవిత్రపరుస్తుంది అనగా ఆయన మీతో చెప్పింది చేయడం ద్వారా, దేవుని మాటకు లోబడ్డం ద్వారా మన వ్యక్తిత్వం పవిత్రపరచబడుతుంది. విధేయత సమర్పణను చూపిస్తుంది. విధేయత దేవుని సమ్మతిని ముద్రిస్తుంది. ఇంకేం చెప్పాలి చెప్పండి? విధేయత ఉందా? లోబడుతున్నారా? వీళ్ళు చూడండి, రేఖాబీయులు వాళ్ళ పూర్వీకులు చెప్పిన మాటకి ఎలా లోబడ్డారో. నిజంగా ఇర్మియా పరవశించిపోయాడు, దేవుడు ఆనందించాడు. ఈ రేఖాబీయుల ద్వారా ఇశ్రాయేలు ముందు నిలబెట్టి, ఓ ఇశ్రాయేలీలారా, పెందల కన్నే లేపి మీరు జీవిస్తున్న అక్రమాన్ని బట్టి, మీరు విగ్రహారాధన చేస్తూ దారి తప్పిపోయి అనునిత్యం నాకు బాధ కలిగిస్తున్నారు కదా, మీ దగ్గరికి పెందల కడని నా సేవకులను పంపి మీకు బోధించిన మీరెవరు మారటం లేదు. వాళ్ళని చూడండి, ఎవరిని? రేఖాబీయులు చూడండి. వాళ్ళ పూర్వీకులు చెప్పి 800 సంవత్సరాలైంది. వాళ్ళే అంత విధేయత చూపిస్తే దేవుని మాటకు మనం ఎంత విధేయత చూపించాలి? చూపిస్తున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? అందుకే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు రావడం లేదు. దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి. రేఖాబీయులను చూడండి, మీరు ఆలోచించండి. మనం అనేకులను చూస్తాం, మీరు ఆలోచించండి. వాళ్ళు ఆ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. మిమ్మల్ని తిరగమని తిరుగుతారా? మీకు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, అమ్మా మనం ఎక్కువ తప్పులు చేశాం, మనకు పశ్చాత్తాపం రావాలి, ఎదురెళ్ళి 10 గుంజులు తీయండి. కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఇదిగో ఈ మూలే, మనకి ఈ మూలే ఆడ గుడి ఉంది. పెద్ద పెద్దోళ్ళు ఉదయాన్నే ఏం తీస్తూ ఉంటారు? ఎందుకు గుంజలు తీస్తారు? క్షమించు ప్రభువా, ఓ దేవుడా మమ్మల్ని క్షమించు. మనం ఒకటని తీస్తామా? లేవలేం, కూర్చుంటే లేవలేం, నుంచుంటే కూర్చోలేం. చివరికి మోకరించి ప్రార్థన చేయాల్సింది బదులు మీరు చెప్పిన మాట కాళ్ళు అరిగిపోయినాయి, కూర్చోలేను, అందుకే పడుకొని ఏం చేసుకుంటా. దీన్ని బట్టి ఆలోచించండి. రేఖాబీయుల ద్వారా ఇశ్రాయేలుకు పాఠం చెప్పాడు. ఆ పాఠం ఏంటో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 12-17 వచనాల్లో ఆ రేఖాబీయులకు వారు చూపిన విధేయతను బట్టి దేవుడు చివరి ఆ వచనాల్లో రేఖాబీయులకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో చూడండి.